ఈ పాపని ఎవరైనా చూసారమ్మా? లేదు సార్, ఈ పాప ఎవరో మాకు తెలీదు సార్. నా పాప నాకు చెప్పకుండా ఎక్కడికి వెళ్ళదు సార్. జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో. రట్టాటటా పిల్ల రట్టాటటా నీకు దండ పెట్టుకుంట పిల్ల రట్టాటటా. రట్టాటటా పిల్ల రట్టాటటా నీకు కుళ్ళు కట్టుకుంట పిల్ల రట్టాటటా. Hello everybody, good evening, namaskaram and welcome to Zabardast Khatanak Comedy Show. Alright, so మన ఈ జబర్దస్త్ ఎపిసోడ్ స్టార్ట్ చేయాలంటే మన జబర్దస్త్ జడ్జెస్ ని ఇన్వైట్ చేయాలి. ప్లీజ్ వెల్కమ్ ది గార్జియస్ ఇంద్రజ గారు. నీలి రంగు చీరలోన సందమామ నీవే జాణ ఎట్ట నిన్ను అందుకోనే జాడంటే జీవితం జీవితమే నరజాడరా దానితో సయ్యాడరా ఏటికి ఎదురీదరా. And now put your hands together to welcome Navula Nawab Nagbabu garu. గర్ల్ ఫ్రెండ్ ని పక్క నుంచి చూసుకోవాలి గానీ పక్కింటి వాళ్ళ ఇంట్లో పెట్టుకొని చూసుకోకూడదు. ఒకవేళ అలా చేస్తే ఆ బాయ్ ఫ్రెండ్ కి ఎదురయ్యే ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయో చూపించడానికి వచ్చేస్తున్నారు తాగ్బోతు రమేష్ అలాంగ్ విత్ రౌడీ రోహిణి అండ్ టీమ్. తమ్మలేమో అదిరిపాయ తమ్మలేమో అదిరిపాయ తమ్మలేమో అదిరిపాయ తుంకెతే దేవరాయ. హాయ్ అండి, నమస్తే అండి. మేమిద్దరం లవర్స్ అండి. మేమిద్దరం లివింగ్ రిలేషన్ లో ఉన్నాం. లివింగ్ రిలేషన్ కాదండి, లివింగ్ రిలేషన్ లో ఉన్నాం. లివింగ్ కాదండి, అది లివ్ ఇన్ రిలేషన్షిప్. అమ్మా మీరు చెప్తారని అలా చెప్పానమ్మా. ఎందుకంటే రీసెంట్ నా జాబ్ పోయిందండి. ఎప్పుడు ఏదో ఒకటి పోతూనే ఉంటుంది ఏంటో. అమ్మలో గొప్పతనం అంటే ఏంటంటే తెలుసు సార్, అమ్మలో ఎవరిని బ్లేమ్ చేద్దంటే అమ్మ చేస్తాను. సర్లే, సాఫ్ట్వేర్ దండి మీద వేసిన అండర్ వేరు ఎప్పుడు పడిపోతే ఎవరు చెప్పలేము. సరే, వర్షం పడేలాగుంది, బట్టలు తీ. ఏమండి రమేష్ గారు, మన పోయిన సీట్ బాగా చేశారు కానీ మొహమాట పెట్టుకుంటారండి. అంటే మీ లేడీస్ ఉంది కదా, ఎక్కడ చూస్తానో భయంతో అడ్డు పెట్టుకున్నానండి. సూపర్ 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 అండి. మీరు నేను గంజాయి వనంలో పెరుగుతున్న తులసి మొక్కను సార్. మీలాంటి వాళ్ళు ఉండాలి సార్. ఆఫీస్కి వెళ్ళొస్తా. వెళ్ళండి సార్, దానికి నా పర్మిషన్ ఎందుకు? హలో అమ్మా. బాబు ఏం చేస్తున్నావు? హైదరాబాద్ వస్తున్నాను రా నీ దగ్గరికి. చెప్పాలి కదే. దిగేసాను కూడా, వస్తున్నాను. దిగేస్తావా? అమ్మా ఇది ఒక ఈగో ఇష్ట ఫోన్ పెట్టేసింది. ఏమైట్రా? ఏమైందండి? అమ్మ వస్తుంది. నువ్వు అలవాట్లో దాక్కున్నావా పొరపాట్లో దాక్కున్నావా? ఇలా వాళ్ళ దాక్కున్నాలే. ఇప్పుడు ఏం చెయ్యాలి? తులసి మొక్క. సార్ రమేష్ గారు, నాకు చిన్న సాయం చేయాలండి. ఏంటి సార్? ఒక 2 days మా లవర్ ని మీ ఇంట్లో పెట్టుకోవాలి. సార్ అసలు మీ నుంచి నేను అది ఎక్స్పెక్ట్ చేయలేదు సార్. అసలు మీ నుంచి యాక్టింగ్ నేను ఎక్స్పెక్ట్ చేయలేదు సార్. సార్ ప్లీజ్ సార్, ఒక 2 రోజులు. 2 రోజులు అంటే ఓకే. మళ్ళీ మీకు తెలుసు కదా, నేను పరాయి ఆడవాళ్ళనే కన్నెత్తి చూడ. అందుకే కదా సార్ మీ ఇంట్లో పెడుతున్నాను. నేను బెడ్రూమ్ కి వెళ్ళిన తర్వాత మీ ఆవిడని పిలవండి. ఏయ్! కాదు, బెడ్రూమ్ కి వెళ్ళి డోర్ పెట్టుకున్న తర్వాత మీ ఆవిడని చూడండి. అది తులసి మొక్క సార్. ఇది ఏమైట్రా? ఏంటండి? ఒక 2 days ఆ ఇంట్లో ఉండాలి. తప్పదా? తప్పదు. వెళ్ళాలా? వెళ్ళు. ప్రసాదు, అమ్మా అమ్మా ఏంటమ్మా ఇంత తొందరగా వచ్చావు? నేను లేట్ గానే వస్తానన్నాను రా. కింద నుంచి డైరెక్టర్లు రైటర్లు త్వరగా ఎక్కండి, ఆ రైలు ఎటో పోతుంది అన్నారు. అదెవరు? రైల్వే కూలియా? ఏయ్, నువ్వు ఓకే అంటే నీకు కాబోయే ఆలి. ఆలియా? ఇదిగో సుబ్బారావు గారు కూతురు బోల్డ్ ఆస్తుంది. వాళ్ళ నాన్న ఆస్తంతా కూతురు మీద రాస్తా అన్నాడు. కూతురు మీద రాకపోతే కూతురు ముఖానికి కింద రాయొచ్చు కదా, అలా ఉంది. నువ్వు పెద్ద అందగాడు ఏం కాదులే గాని. మిస్ ఇండియా తల్లి పోలికమ్మా. నీ కొడుకు ప్రపాస్ పడతాడా? ప్రసాద్ కాకపోతే హైదరాబాద్ మొత్తం తిప్పి చూపించడానికి. చెప్పండి. మీరు కొంచెం జరిగితే ఈ నా టవల్ ఆరేసుకుంటాను. అయ్యో జరుగుతాను, రండి వచ్చి ఆరేసుకోండి.
సారీ అండి. దేనికండి? నెక్స్ట్ టైం నా బట్టలు పైన ఆరేసుకుంటా మేడ పైన, మీరు కింద ఆరేసుకోండి. అయ్యో పర్వాలేదండి, నేనే పైన ఆరేసుకుంటాను, మీరు కింద ఆరేసుకోండి. వీళ్ళే మొగుడు పిల్లలు బట్టలు ఈడు అక్కడ ఆరేసుకుని ఇది అక్కడ ఆరేసుకుంటే ఇంకేం ఆరేసుకుంటారు ఇల్లు. ఇదిగో అమ్మాయి. ఏమైంది ఆంటీ గారు? ఏం లేదు, మా ఇంట్లో టీవీ రావట్లేదు, మీ ఇంట్లో టీవీ చూద్దామని. అయ్యో దానికేం భాగ్యం ఆంటీ గారు, కూర్చొని చూడండి. అలాగే. అబ్బాయి నువ్వు చూడవా ఏంటి టీవీ? రా కూర్చో కూర్చో అబ్బాయి, నువ్వు మరి అబ్బో ఏం యాక్టింగ్. పెట్టండి. ప్రసాద్ రమేష్ గారు, అమ్మ చూడండి. అమ్మా ఏంటే ఈ పనులు? మీరు లోపలికి వెళ్ళి పాట వేసుకోండి. రండి, వదిలేలా లేదు. అయినా భయపడాల్సిన అవసరం లేదు సార్. తులసి మొక్క సార్, తులసి మొక్క తప్పు చెయ్యదు. అర్జెంట్ గా స్నానం చేసి ఆఫీస్కి వెళ్ళాలి. ఇదే మంచి ఇన్సిడెంట్, ఎన్ని సినిమాల్లో చూడలేదు. తవ్వలేదు ప్రసాద్. రమేష్ గారు, ఏయ్, ఆడి టవల్ పిలిస్తే ప్రసాదం అంటే వెళ్ళిపోతాడు బాత్రూంలోకి. మీరిద్దరు ఏ అమ్మాయి ఏమైంది ఆంటీ? ఏమైంది ఆంటీ ఏంటి? నీ మొగుడు స్నానం చేస్తుంటే టవల్ లేదంట, టవల్ తీసుకెళ్ళి ఇవ్వు. బాయ్ బాయ్. రమేష్ గారు, రమేష్ గారు, రమేష్ గారు, రమేష్ గారు. తప్పురా అది. ఏంటి రమేష్ గారు? భయపడుతుంది. సారం చేయరి, సారం చేయరి. అవతలపా అలా చూసుకుంటారులే. రమేష్ గారు, ఎందుకు ఏడుస్తుంది అమ్మాయి? ఏమైంది ఏడుస్తున్నావు? అంతా మంచిగానే జరిగిందిగా. రక్షణ బంధన్ కదా ఆంటీ, నాకు రాఖీ కట్టడానికి ఒక అన్నయ్య కానీ తమ్ముడు కానీ ఎవరు లేరా ఆంటీ, అందుకే ఏడుపు వచ్చేస్తుంది. ప్రసాదు ఏంటమ్మా? పాపం రాఖీ రోజు అన్నయ్య తమ్ముడు ఎవరు లేరని బాధపడుతుంది అమ్మాయి. నేనేం చేయను? నువ్వు కట్టించుకొని. పిచ్చానికి ఆంటీ వద్దంటున్నాడు కదా, వదిలేయచ్చు కదా. ఎదురింట్లో ఉండేవాడితే రాఖీలు కట్టించుకొని ఇంపార్టెంట్. అమ్మాయి పాపం ఎందుకు పడిపోయింది ఏంటో. ఏమైందమ్మా? ఏమైంది? ఆ జోక్ వాళ్ళు కూడా పాల్గొని అవుతారు కదా. అమ్మాయికి 3వ నెల, అమ్మాయికి 3వ నెల. కంగ్రాచులేషన్స్ అమ్మాయి. అరే తులసి మొక్క, నువ్వు గంజాయి వనంలో తులసి మొక్క కాదురా, తులసి వనంలో గంజాయి మొక్కరా. తీరా నీ అసలు రూపం తెలిసిపోయి దాచుకుంటావేంట్రా? రే నిప్పన్నావు కదరా. అంటే 4 సార్లు నీళ్లు పోస్తే నిప్పు కూడా చల్లారుతుంది కదా సార్. సారీ ప్రసాదు. బాధపడకురా, నీకు రేపు పొద్దున దీంతో పెళ్ళైతే నువ్వు ఒక బిడ్డకి తండ్రి అవుతావు. దెబ్బ మీద దెబ్బ, దాంతో పెళ్ళొద్దమ్మా. అది కాదురా, దీన్ని పెళ్లి చేసుకుంటే ఆస్తి వస్తుంది. ఆస్తి వస్తుందా? ఆస్తి ఏం చేసుకుంటావు? అమ్మా నాకు వద్దది. సరే సరే బాధపడకు, నీ మనసు నొప్పించి పెళ్లి చేయడం నాకు ఇష్టం లేదు. ఇదిగో నువ్వెవరినైనా ప్రేమిస్తే చెప్పు, ఇట్టే పెళ్లి చేస్తాను నీకు. అమ్మా ఏమ్మా? నీ అమ్మా నీకు నచ్చిన అమ్మాయిని పెళ్లి చేస్తాను. నీకు ఎలా కదే? నీకు నచ్చిన అమ్మాయిని పెళ్లి వారిని చేస్తాను. చంపేస్తానే. సో ఈ కన్ఫ్యూజన్ కామెడీ మా జడ్జెస్ కి ఎలా అనిపించిందో లెట్స్ ఫైండ్ అవుట్. ఇంద్రజ గారు. ప్రసాద్ గారు దున్నేశారు, చాలా బాగా అనిపించింది. రమేష్ గారు, ఐఎమ్ సో హ్యాపీ మీరు రోహిణి గారు ఇద్దరు కలిసి ఒక టీమ్ ఫామ్ చేసుకుని ముందుకు రావడం. ఐఎమ్ వెరీ హ్యాపీ. కాన్సెప్ట్ బాగుంది. రోహిణి గారు అందులో ఇన్వాల్వ్ అవ్వడం వల్ల కొంచెం అక్కడక్కడ హైలైట్స్ కనబడ్డాయి. ఇట్స్ అ వెరీ గుడ్ టీమ్ అండి. వి ఎక్స్పెక్ట్ అ లాట్ అండ్ మోర్. ఓకే, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ ఇంద్రజ గారు. నాగబాబు సార్. రోహిణి గుడ్ అమ్మా, పర్లా బాగా చేశారు. రమేష్ ఎంట్రీ కానీ రమేష్ పెర్ఫార్మెన్స్ కానీ బాగుంది. అండ్ ప్రసాద్ బాగా చేసావు, కాకపోతే కొంచెం మధ్యలో కొంచెం కన్ఫ్యూజ్ అయ్యి, పర్లా. రోహిణి యూ డిడ్ వెరీ గుడ్ జాబ్. గుడ్ స్కిట్. థ్యాంక్ యూ నాగబాబు సార్. థ్యాంక్ యూ జడ్జెస్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ గైస్. థ్యాంక్ యూ.
ఇప్పుడు జరిగే షూటింగ్స్ ఎలా ఉంటాయో మన అందరికీ తెలుసు. కానీ 90s లో జరిగే షూట్, ఆ వాతావరణం, అప్పుడు జరిగే హడావిడి, ఇదంతా ఎలా ఉండేదో చూపించడానికి ఇప్పుడు వచ్చేస్తున్నారు బుల్లెట్ భాస్కర్ అండ్ టీమ్. సో లెట్స్ వెల్కమ్ దేర్. ఏమో ఏమో ఇది నాకేమో ఏమో అయినది. హీరో గారు, మీరు పెళ్లి చేసుకుంటే మీకు ఒక తోడు దొరుకుతుంది కదా. నేనే తోడు చుక్క అంటుంటాను, నన్నెవరు చేసుకుంటాను? ఒక్క తోడు చుక్క చాలు, పాలు పెరుగవటానికి. మీ కాబోయే హస్బెండ్ ఎన్ని అడుగులు ఉండాలి? నాకు అడుగులతో పని లేదు. అదే అడుగులతో పని లేదు, గొడుగంతున్నా చాలు అంటున్నాను. హీరో గారు కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ. కంగ్రాచులేషన్. ఓకే ఓకే, థ్యాంక్ యూ. అదేంటి అందరూ హీరో గారికి కంగ్రాచులేషన్ చెప్తున్నారు? అయ్యో మీకు తెలీదా, హీరో గారు మొన్నే సైకిల్ కొన్నారు. ఏమ్మా సైకిల్ కి నోటితోనే గాలి కొడుతున్నావా ఏంటి? మన తెలుగు పరిశ్రమలో మొట్టమొదటి సైకిల్ కొన్నది మన హీరో గారి. సైకిల్ ఎక్కువ పట్టుకోకండి, చీతలు పడుతుంది. బాగుందో. అయ్యో మన డైరెక్టర్ గారు వచ్చే టైం అయినట్టుంది. నూటికో కోటికో ఒక్కడు ఎప్పుడో ఎక్కడో పుడతారు. ఏమిట్రా సైకిల్ కొన్నామని తెలిసింది? అవును గురుగారు. వెరీ గుడ్. ఈ అమ్మాయి ఎవరు? నాకు తెలిసిన అమ్మాయి. సీన్ తీసుకురా. గురువుగారు, హీరోయిన్ తోటలో పరిగెడుతుంటే నువ్వు ప్రేమను వ్యక్తం చేయాలి. అలాగే గురుగారు. రెడీ యాక్షన్. నువ్వంటే నాకు ఇష్టం, నేను నిన్ను ప్రేమిస్తున్నాను. ఒక్క నిమిషం. పెళ్లి చేసుకుంటాను. ఒక్క నిమిషం. అత్యాచారం చేస్తున్నావు? హీరోవేనా? ఒక అమ్మాయిని చూసిన తర్వాత ప్రేమించిన అమ్మాయిని ఎంత ఎక్స్ప్రెషన్ ఉండాలి? ఒక్క సినిమా హిట్ అయ్యి సైకిల్ కొనగానే పొగరు తలకెక్కేసింది. క్షమించండి గురువు గారు, ఇప్పుడే పలికిస్తాను గురువు గారు. రెడీ. నేను నిన్ను ఇష్టపడుతున్నాను, నువ్వు ఒప్పుకుంటే ప్రేమించి పెళ్లి కూడా చేసుకుంటాను. ఒప్పుకో సైమా. కట్. రెండో సీన్, హీరో గారు ప్రేమను వ్యక్తపరిచేసి. అయిపోయింది అది. ఒక్కసారి తీస్తా, 2 సార్లు తీయను. అడుగు 60 రూపాయలు అందులో. అమ్మా దామ్మా, నీ బావ వేరే అమ్మాయిని ప్రేమించుకున్నాడని తెలిసింది. శోక సముద్రంలో ఒక పాట. వెనక్కెళ్ళు. అలాగే గురువు. రెడీ. 150 కేజీల కెమెరా ఇది మోసుకొని వెనకాల తిరగాల. ఒకటే ఫ్రేమ్. నించున్న ఫ్రేమ్ లోనే మొక్కో 30 డిగ్రీలు తిరగాలి. అంతకు మించి ఎక్కువ తిరిగిందా కనిపించకుండా పోతావు. యాక్షన్. ఇదే మా నటన అంటే. గాడ్ బ్లెస్ యూ. పైకి వస్తావు. నెక్స్ట్ ఏమిటి? హీరోకి విలన్ కి మధ్య ఫైట్ సీన్. ఓకే మంచి. నిన్న ఫైట్ మాస్టర్ చెప్పింది గుర్తుందిగా, అలా చెయ్యి. ఏంటండి ఆయన? ఇది నాకు కావాల్సింది. రెడీ యాక్షన్. బా ఇంకెంతసేపు సార్? నీకు తొందర ఎందుకు? ఒక అరగంట తిరగలేవా? వాడు ఎంతసేపు తిరిగితే అంతసేపు తిరుగు. మన ప్రేక్షకుల కోరిక మేరకు ఆయన కూడా షర్ట్ విప్పాలి కదా. మరేంటిది? లేదా వాడికి మైక్ ఉంది. ఎక్కడ పెట్టుకుంటావు? చూసుకోండి ఒక అరగంట. తర్వాత సీన్కి లైటింగ్ మార్చాలి. లైటింగ్ మార్చుకో. ఓకే గురువు గారు. పక్కకెళ్ళండి. అమ్మా ఏమైంది డాక్టర్ గారు? తలకు బలమైన దెబ్బ తగ్గటం వల్ల మీ సార్ కోమాలోకి వెళ్ళిపోయాడయా. షూటింగ్ క్యాన్సిల్. 60 సంవత్సరాల తర్వాత
ఏం డాక్టర్ గారు పిలిచారు? 60 సంవత్సరాల తర్వాత రాత్రి మీ సార్ కోమల నుంచి బయటకు వచ్చాడయ్యా. వచ్చిన కానించి సినిమాని తప్పిస్తున్నాడు. ఒక విషయం మాత్రం చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, ఆయన కోమాలోకి వెళ్ళొచ్చిన సంగతి ఆయనకి ఎప్పటికీ చెప్పమాకండి. గురువుగారు ఏమిట్రా? అదే నిన్న షూటింగ్ లో తలకి చిన్న దెబ్బ తగిలింది గురువుగారు. అవునా? షూటింగ్ వాయిదా వేశాం. సరే అర్జెంట్ గా షూటింగ్ వెళ్దాం, వాళ్ళందరినీ పిలిపించు. ఇప్పుడంటే ఎట్లా అర్థం కావట్లేదు. నరేష్ గారు, జగమంత కుటుంబం నాది, ఏకాకి జీవితం నాది. ఇంతకి మీలో నరేష్ ఎవరు? నరేష్ నేనే. ఇలా అయిపోయావేంటయ్యా? వయసు అయిపోతే ఎలా ఉండకపోతే ఎలాగుంటావయ్యా? మరి మన ఉదయ్ గారు ఎక్కడ? ఇదిగో ఉదయ్. ఈయన ఉదయ్ గారు. మన డైరెక్టర్ గారు కోమాలోంచి బయటకు వచ్చారు నిన్ననే. మన ఆగిపోయిన సినిమా ఉంది కదా, దాన్ని మళ్ళీ స్టార్ట్ చేస్తారంట. షూటింగ్ కి మీ అందరిని తీసుకొని రమ్మన్నాడు. ఇప్పుడు ఎలా చెయ్యాలో? వయసు అయిపోయింది కదా. ఇదంతా లేటెస్ట్ టెక్నాలజీ వచ్చింది. మేకప్ తోటి మొత్తం మాయ చేయొచ్చు. ఒక్కసారి నరేష్ గారు మీరు ఆ మేకప్ రూమ్ లోకి వెళ్ళిరండి. ముందులాగే ఉన్నాను. ముందులాగే ఉన్నారు. ఉదయ్ గారు మీరు లోపలికి వెళ్ళండి. ఒక్క నిమిషం ఆగండి, గురువు గారు వచ్చే టైం అయింది. గురువు గారు, ఏంట్రా రే, ఎక్కడ పెడుతున్నారా? నమస్కారాలు. అందరూ వచ్చారా? వచ్చావండి. ఒక పాట ఉంది, రెడీ? కొద్దిగా గట్టిగా చెప్పరా. పాటరా ఆట. ఉరుములు పెళ్ళ ఉరుముతూ ఉంటే, మెరుపులు తళ్ళ మెరుస్తూ ఉంటే, మెరుపు వెలుగులో తెలి కన్నులలో బిత్తర చూపులు కనబడుతుంటే. బాగుంది. ఏమైందిరా నీకు? కళ్ళు తిరిగాయండి ఎండకి. దానికి నడు మీద ఎవడం తన్నాడా? లేదండి. మరి ఎలా వచ్చి ఉండిపోయింది? బ్రహ్మాండంగా సినిమా కంప్లీట్ అయింది. మీ రెమ్యునరేషన్ 175 రూపాయలు, నీది 50 రూపాయలు. ఇది 100 రూపాయల నోటు. 50 పంచుకోండి. షుగర్ టాబ్లెట్లు కూడా. ఆ రోజుల్లో మీరు రెమ్యునరేషన్ అంతే కదా, అందుకే అంత ఇచ్చారు. పండుగ చేసుకోండి. ఏ పండగ? నీ గూడు చెదిరింది. నాగబాబు గారు ఎలా అనిపించింది అసలు ఆ ఫైట్ సీన్ వచ్చేసరికి? ఈ సీన్ వచ్చేసరికి సార్ అయితే నాన్ స్టాప్ గా నవ్వుతున్నారు. అది ఒక సినిమాలో ఉంది రేష్మి, ఓల్డ్ తమిళ ఫిలిం లో జయశంకర్ అని ఒక హీరో ఉన్నారు, ఒక అలాగే హిందీ విలన్ ఒక ఆయన, వాళ్ళిద్దరు చేస్తారు. అది చాలా ఫన్ ఉంటుంది. అంటే యాక్చువల్ గా అప్పట్లో అది సీరియస్ ఫైట్, బట్ ఇప్పుడు ప్రజెంట్ పర్స్పెక్టివ్ లో చూస్తే అది కొంచెం ఫన్నీగా ఉంటుంది. అలాగే సైకిల్ కొట్టడం దేంట్లో పట్టున్నావు భాస్కర్? ఆ రోజుల్లో హీరో గారు సైకిల్ కొంటే అసలు అదొక పెద్ద సెన్సేషన్ సార్. నీకేమైనా ఉందా ఇన్సిడెంట్? నాగేశ్వర గారు ఫస్ట్ సైకిల్ కొని ఫస్ట్ షూటింగ్ సైకిల్ మీద ఒక సినిమా హిట్ అయ్యాక మాకు కూడా సైకిల్ కొనడం అనేది ఒక పెద్ద అచీవ్మెంట్. సో ఇంకా నువ్వు చెప్పిన రెట్రో కాబట్టి అది డెఫినెట్ గా వర్కౌట్ అవుతుంది. బాగుంది, గుడ్ భాస్కర్, కీప్ ఇట్ అప్. థాంక్యూ నాగబాబు గారు. ఇంద్రజ మ్యామ్, నాకు చాలా బాగా నచ్చింది భాస్కర్ గారు. వెరీ వెల్ ఎగ్జిక్యూటెడ్ అని నాకు అనిపించింది. సూపర్ భాస్కర్ గారు. థాంక్యూ ఇంద్రజ గారు, అండ్ థాంక్యూ సో మచ్ బుల్లెట్ భాస్కర్ అండ్ టీమ్. థాంక్యూ గైస్. మాటలతో ప్రాసలతోనే కాదు, మనసుకి నచ్చిన పాటలతో కూడా నవ్వించగలుగుతాము అని అంటూ మన ముందుకు వచ్చేస్తున్నారు ఒక ఫ్యామిలీ డ్రామా స్కిట్ తో సర్ప్రైజింగ్ షామ్ ఇన్ టీమ్. సో లెట్స్ వెల్కమ్ దెమ్. నమస్కారం బాబు గారు. నమస్కారం బాబు. నా గురించి చెప్పాలంటే నాగబాబు గారు, ఇంద్రజమ్మ గారు, నాగబాబు గారు, ఇంద్రజమ్మ గారు, ఓ రష్మి గారు, అన్న ఖాళీ లేరు. నా పేరు పేరడీలా పాపారావండి, పేరడీలకే ప్రాణమే ఇస్తానండి. అదండి పద్ధతి. ఆయన ప్రధాన వృత్తి పైరడీ పాటలు పాడము. ఎవరైనా పచ్చగా వెళ్తే చూసుకుని రెండో వృత్తి అండి. నన్ను పొగడకుండా ఒక రోజు కూడా ఉండండి. వీడి పేరే తదంగం, నా మేనలుడు. ఈ పేరే దరువు. నా నోరు కదిలితే చాలండి ఇది చేయి కదులుతుంది. ఇది పెదాలతో తప్ప పగలతో పని లేదు యాదవకి. నోరు మీరా
రష్మి గారు మీకోసం పాట. మీ చేతుల్లో ఓ చెరుకు మొక్క, మీరు కొరకాలి కొరకాలి ఒక పక్క, మీరు చెరుకు కొరుకుతుంటే మీ దవడ పీకుతుంటే మీ దవడ కింద దాగున్న పిప్పొన్ను నొప్పెడుతుంటే నీ చెమడాలే ఒలిసేస్తారో రష్మక్క ఆపుకుంటే ఈ పాట ఈ పోట. నువ్వు నాకు అసిస్టెంట్వి, నాకే కొట్టాలి. ఆడు పాడితే ఎందుకు కొడుతున్నావు? సరే కానీ పాట ఎలా ఉందిరా? సేమ్ పేడ పురుగు స్నానం చేసినట్టే ఉందండి. ఎందులోను? పేడలోనే. నువ్వు వాళ్ళకి అంటావు గానీ మొన్న అమ్మవారి జాతరలో నా మెల్లో దండేసి నాకు సన్మానించారు తెలుసా? గురుపోతు దొరకపోతే ఈ నేసిది మేము రెడీ చేసినారండి. టైం గురుపోతు దొరికింది కాబట్టి ఇటు బతికిపోండి. ఏమే పొయ్యి మీద కూర మాడిపోయింది, చారులో ఉప్పు లేదు, నన్ను క్షమించండి. నువ్వు ఎప్పుడు సరి గంటలు ఉండవనే? సరే గాని ఇంట్లో గిన్నెలన్నీ పాతదైపోయి కొత్త కొనండి. నీళ్ళ రాయే తాలిబోటు పాత అయిపోయిందని మొగుడిని మార్చిందట. ఎలా నాన్నకే ఎలా ఉందిరా మన తెలివే? సేహం ఎదకొచ్చి రాకపోతే రంకులు వేసినట్టే ఉంది. వీళ్ళు ఎక్కడ ఉన్నారండి? వీళ్ళు కనబడితే నా పని అయిపోతారు. ఎటు వెళ్ళిపోతాను నాన్న? రాయమ్మ ఒకసారి. నేను రాను. రమ్మన్నా. ఇట్లా అలా వెళ్ళిపోతాను చూసి చూడనట్టు. నా పెళ్ళండి రష్మి గారు కార్డు ఇస్తామని వెళ్తాను. మరి నాకెప్పుడు ఎత్తా కార్డు? తర్వాత నీకు ఇచ్చిద్దామని అనుకుంటాను. ఇలాగెవరా కార్డు బాగుందిరా. సరేగానే నీకు ఎప్పుడు ఎడగలు కావాలంటే నన్ను అడుగు, ఇప్పిస్తాను. ఊరుకోండి బాబు గారు, సుమా అని పెళ్లి కార్డు తెస్తే విడాకులు అంటారేంటంటే? పెళ్లి ఎప్పుడైనా చేసుకోవచ్చురా, ముందు ఎడల కోసమే ట్రై చేయాలా. నిన్ను ఎంత కొనుక్కున్నారా? నన్ను కొండబెట్టండి నాయన. అదేంట్రా కట్నం ఎంత అని? కట్నం పెట్టలేదండి, పిల్ల మంచిదని చేసుకుంటాను అంతే. ఎవరి తాలూకా? ఎగివిది రాజ్య కూతురునేదా? లేదు కదా, మన ఎవరితో వెళ్ళిపోండి అన్నారు. అది కాదండి ఆ చెల్లి. ఓహో ఆ పిల్ల ఏమి మంచిదే కదేటి? చాలా మంచిదారా బాబు, మంచిదాయి అనే సర్టిఫికేట్ కూడా ఉంది ఆవిడ దగ్గర. రెండో వ్యసనం లేని పిల్లరా, మొదటి వ్యసనం మాటకేంగానే. మొదటి వ్యసనం పెట్టండి నాయన. అవి ఆడకూడదు, తప్ప. కానీ పిల్ల మాత్రం కష్టజీవిరా. పొలమందో పొట్టందో సిట్టందో గొట్టందో ఎక్కడ పడితే అక్కడే అక్కడే చేస్తుందండి అది. ఒరే వ్యవసాయం చేస్తుందిరా. సరేగానే అమ్మా కదా మొన్న వచ్చినప్పుడు సున్ని మర్చిపోయింది ఇచ్చే. నాయన ఈ సున్ని ఎక్కడికి వచ్చిందండి? మొన్న సలహా కోసం వచ్చింది లేరా అల్లుడు. అల్లుడా? నేను మీకు అల్లుడు ఎట్టండి? ఎత్త పేరు ఏం పేరు? రాజ్యమో. ఆ రాజ్యానికి రాజు నేనేనరా. ఎందుకు ఆ పిల్ల మంచిదే చెడ్డదే చెప్పండి బాబు. ఇంకేడికి అర్థం అవ్వలేదురా, చెప్తాను విను. తెల్ల తెల్ల వారే వచ్చే పిల్లరా, పొద్దు పోతే గానే పోని పోదురా, మామిడి తోటల మంచం వేసే పిల్లరా, పనస తోటల ముద్దులిచ్చే పిల్లరా, డబ్బులిచ్చినా వద్దనే మంచి గుణము గణము ఉన్న పిల్ల. వచ్చిందయ్యా వచ్చిందయ్యా సున్ని మరిచిందయ్యా, నువ్వు వెళ్లే దారులు కూర్చుంటే ఇచ్చేయరా. నాకు పిల్ల వద్దు పెళ్లి వద్దు, సన్నాసులు తీసుకొని ఏమైనా వెళ్ళిపోతుంది. సున్ని వచ్చి మర్చిపోరా. ఆ సున్ని నీ గుండారు కట్టుకో. నువ్వు గోవింద్కి బాబు పుట్టాడట, మన చెప్పరేటే. నీకేంది చెప్తున్నా? చెప్తే ఏదో స్విచ్ పెట్టేస్తా కదా. అయితే చెప్పకపోతే వెళ్ళమన్నమ్మా పద. ఏడుస్తున్నావా? ఏడవకు. బంగారు ముక్కలే, బంగారు చిక్కులే, బంగారు బొత్తలే వాయు. గోవిందా ఎదలు వచ్చేసారు. రండి రండి, మీ గురించి అనుకుంటున్నాను వచ్చేసారు. ఆపరండి సావత్తల్లి ప్రేమ, నువ్వు పిల్లపోతే మేము రాములు కొనమేటే ఏదో బాబు పుట్టాడో చూడడానికి వచ్చాము. బాబు చూడండి వచ్చి దింపంట అలాగా. అతనేనా? ఏది అతనేరా? అంటే నేనే కదండి. లేదు లేదు అతనే. అతనంటే ఎవరండి? మన దొరబాబు. దొరబాబా? వెళ్ళిపోండి ఫస్ట్, వెళ్ళిపోండి. మీరు ఇక్కడికి వెళ్ళి వెళ్తాం ఎవరా? మాకు పని లేదు అనుకుంటారు. మేము ఎక్కడికి వెళ్ళాలరా? రత్తాలు మూడు చచ్చిపోండి హరిమర్శనానికి వెళ్ళాలి. అయినా గోవిందా మీ బాబు మాత్రం ముఖము మన తంతాన్ని వెళ్ళిపో. ఇటు 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 వెళ్ళాలి. మొగుడో నా మొగుడా, నీకప్పుడే నూరేళ్ళు నిండిపోయాయా? అప్పుడే చచ్చిపోనావ్రా దేవుడు, నా దేవుడా, నా కోడిపుంజా, నా కోడిపుంజా. అడ్డ వెళ్ళిపోతానరా? అదేంటే పరామర్శించడానికి వచ్చినాం కదా. చచ్చిపోయి దాని మొగుడు కాదురా, దీని మొగుడు. మరి ఇదేందుకు అంత గట్టిగా ఏడుతుందా? ఇది పేరుకి మొగుడు కానీ దీనికి అన్ని ఆడే. ఆడు పేరు పెట్టి ఏడితే జనాలు తిడతారనేసి కోడి పుణ్యాక మీద ఆడు కోసం ఏడుతుంది. సకలాడతాయా? పోయాడు మీ రాజు ఈ రోజు, పోతే పోయాడు మీ రాజు ఈ రోజు, వాడు లేని లోటు వాడు తిన్న చోటు, నేను తీరుస్తా మీ మీద ఓటు, పోయాడు.
చచ్చినోడా, నా మొగుడు చచ్చిపోయిన పుట్టుడు తొక్కులో నేనుంటే నువ్వు చెయ్యేస్తావారా? నా పోతురోజు తప్ప ఇప్పుడు వరకు నా మీద ఎవడు చెయ్యలేదు, నువ్వు నా మీద చెయ్యేస్తావరా? అమ్మో అదే నెల కొట్టాను రా. కొట్టం రాలేదు ఇప్పుడు 49 దెబ్బలు కొట్టారా. ఇంకొక దెబ్బ కానీ కొట్టితే అలాత నేనే కొట్టిద్దునా. సరేగానే పక్కన ఫంక్షన్ అవుతుందట. పద. ఎంత సచ్చినా పులుపు సాగునట్టు మరి లాల చిచ్చులు కూడా పెట్టాలా? పదా అమ్మా. లెట్స్ బిగిన్. ఇంద్రజ గారు ఎలా అనిపించింది స్కిట్? ఇట్ కుడ్ హావ్ బీన్ బెటర్ అండి ఇన్ మై ఒపీనియన్. కానీ ఒక కొత్త కాన్సెప్ట్ తీసుకొచ్చారు. అంటే ఒక స్కిట్ లో మ్యూజిక్ ని కూడా ఒక భాగం చేసి పాటలతో పాటు నడుపుతూ అది చాలా కొత్తగా అనిపించింది. అండ్ పర్ఫార్మెన్స్ వైస్ అందరూ చాలా చాలా బాగా పర్ఫార్మ్ చేసే వాళ్ళే, చాలా బాగా చేశారు. గుడ్. థ్యాంక్ యూ ఇంద్రజ గారు. నాగబాబు గారు, శ్యామ్, అది యాక్చువల్ గా మీరు ఏం చెప్పాలనుకున్నారు ఈ స్కిట్ లో? ప్యారడీ సాంగ్ పాడడం నాకు ఓకే, క్యారెక్టర్ అది ఓకే. నెక్స్ట్ ఎవరైనా పచ్చగా ఉండి ఎవరుంటే విడదీసేంత ఓకే. దానికి ఒక బిగినింగ్, ఒక మిడ్, ఒక ఎండ్ అదే ఉండాలి ఏదో ఏ స్కిట్ కానీ. అప్పుడే ఏదో ఇంట్రెస్టింగ్ సస్టైన్ అవుతుంది. మీదేంటి వచ్చారు 4 ప్యారడీ పాటలు 4 దగ్గర పాడారు, లాస్ట్ లో తనులు తిని వెళ్ళిపోయారు. సో అది ఎప్పుడు కూడా ఒక స్టోరీ రన్ అవ్వాలి, అదే ఒక కాన్సెప్ట్ రన్ అవ్వాలి కదా. నువ్వు మాట్లాడుతున్నావు, నారాయణ మాట్లాడుతున్నావు, నువ్వు మాట్లాడుతున్నావు, నారాయణ మాట్లాడుతున్నారు, మధ్యలో ఆడపిల్లలు వచ్చారు, వాళ్ళు ఏదో ఏడ్చారు. ఫన్ జనరేట్ అవ్వకుండా ఒట్టి ప్యారడీ చేసేయలేరు. నా ప్యారడీ సాంగ్లు కూడా హిలేరియస్ ప్యారడీ రాలా. సో ప్యారడీ ఈజ్ ఏ గుడ్ ఎక్స్పెరిమెంట్, బట్ ఇంకొంచెం హిలేరియస్ చేయాలి. గుడ్, కీప్ ఇట్ అప్. నెక్స్ట్ టైం బెటర్ చేయండి. థ్యాంక్ యూ జడ్జెస్ అండ్ సర్ప్రైజింగ్ శ్యామ్. నెక్స్ట్ టైం ఇంకొక మంచి సర్ప్రైజ్ తో రండి, ఓకేనా? థ్యాంక్ యూ గైస్. ఇవాల్టి నుంచి మా జబర్దస్త్ లో ఒకప్పుడు అందరికి నచ్చిన ఫటాఫట్ ఫన్ రౌండ్ ఇస్ వన్స్ అగైన్ బ్యాక్ ఇన్ జబర్దస్త్. ఆన్ ద స్పాట్ జడ్జెస్ వచ్చి మా టీమ్ లీడర్స్ కి ఒక థీమ్ ఇస్తారు. అండ్ ఆన్ ద స్పాట్ మా టీమ్ లీడర్స్ ఒకరుగా కావచ్చు, ఇద్దరుగా కావచ్చు, లేకపోతే టీమ్ గా కావచ్చు, ఎలాగైనా సరే 2 minutes లో ఎవరైతే మా అందరిని బాగా నవ్విస్తారో వాళ్ళకి ఆన్ ద స్పాట్ 5000 rupees క్యాష్ ప్రైజ్. టీమ్ లీడర్స్ ఇప్పుడు చెప్పండి, రెడీయా? ఆల్ రైట్, సో జడ్జెస్ ఫస్ట్ ఎవరు? రామ్ ప్రసాద్ గారు. ఇంద్రజ గారు. థీమ్ రిపోర్టర్ ఒక సెలబ్రిటీని ఇంటర్వ్యూ చేస్తుంటే మధ్య మధ్యలో ఒక మేకప్ ఆర్టిస్ట్ వచ్చి డిస్టర్బ్ చేస్తుంటే ఎలా ఉంటది, ఆ హడావుడి చూపించారు. అందరికీ నమస్కారం అండి. మనకి ఎక్కువ టైం లేదు, 2 నిమిషాలు ఉంది. ఈ రోజు మనకి ఛానల్ కి ఒక పెద్ద హీరో రాబోతున్నారు, అతను మనం ఇంట్రో చేస్తున్నాం. సార్ హీరో గారు నమస్తే సార్. క్యారీ వాళ్ళు అన్ని పెట్టించారు కదా? క్యారీ సార్ పక్కన అంబులెన్స్ కూడా పెట్టించాను సార్, కూర్చోండి సార్. హీరో గారు మీరు డాన్స్ చేసినప్పుడు తెగ ఊగిపోయిందండి. ఏంటది? చెప్పలు కాదు, స్కిన్ లూజ్ అయిపోయి. బాబు సార్ మీతో పాటు యాక్ట్ చేసిన పెద్ద పెద్ద ఆర్టిస్టులు అందరూ పోయారు కదా సార్, మెరుగ్గా బతుకున్న కారణం సార్? నేను ఉదయం యోగా. హీరో గారు ఒక్క నిమిషం ఆగండి. స్కిన్ అంతా సాగిపోయింది కదా, ఏటి ముసలోళ్ళ కనబడిపోతున్నారు. మీరు డైలీ ఏం చేస్తుంటారు సార్? నేను డైలీ పొద్దున్నే లేచి కాలాగట్టుకు వెళ్ళిపోతాను. తర్వాత ఎదురు కానీ ఒకసారి అద్దంలో చూసుకొని బాగా ఏంటి ముడతలు కనబడుతున్నట్టు నేను కవర్ చేస్తాను, అద్దం పట్టుకున్నా సార్ ఈ ఫినిష్ ఎట్టేస్తాను, ముడతలు పైకి వెళ్ళిపోతాయి. ఏంటి సార్ బయట మీ ఫ్యాన్స్ అంతా గోల గోల చేస్తున్నారు? ఇందాక జస్ట్ అక్కడ కారు దిగాను, ఈరియన్ నన్ను చూసి ఏముందో తెలిసిన? ఏమంది సార్? బాబోయ్ ఏమి నీ అందం అంది. అది బాబాయ్ కాదు సార్, బాబాయ్ సార్. అమ్మ బాబాయ్. ప్రసాద్, మా ఊరు పక్కనే తాపేశ్వరం. ఆ తాపేశ్వరంలో నన్ను అందరూ ఏమంటారు తెలుసా? ఏమంటారు సార్? మడతగాజా మడతగాజా అంటారు. అది మడతగాజా ముడతగాజా ముడతలన్నీ మండుతున్నట్టుంది. సార్ ఫస్ట్ మేట్ సార్ గుణపం గుణపం దిగిందా? మీరు నెక్స్ట్ చేసే ప్రాజెక్ట్ ఏంటి సార్? And your time's up. థ్యాంక్ యూ సార్. వెళ్ళిపోమనా? థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ. ఫటాఫట్ 1 రౌండ్ అన్ని ఫటాఫట్ గా అయిపోవాలి కాబట్టి నెక్స్ట్ ఎవరు జడ్జెస్? రాఘవ గారు.
ఆల్ రైట్, సో థీమ్ ఏంటి మ్యామ్? హైదరాబాద్ లో బాగా మండుటి ఎండ, ఒక 45 డిగ్రీ అనుకోండి. అలాంటి మండుటి ఎండలో ఒక న్యూస్ రిపోర్టర్ పడే కష్టాలు. ఎస్, న్యూస్ రిపోర్టర్ మండు నుట్టి 45 డిగ్రీస్ లో పడే కష్టాలు. హే, న్యూస్ రిపోర్టర్ కదా? అవునవును. ఏంటి అలాగున్నా? ఎండాకాలం కదా. ఎండాకాలం కాదు, ఏదో ఉంది. ఎండాకాలం అంటే ఎండాకాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఉంటాయి కదా. బయట అందరి దగ్గర తిరిగి ఇంటర్వ్యూలు చేయాలి కదా. నువ్వు ఎండాకాలం కాదు, ఏ కాలంలో జాగ్రత్తలు తీసుకోవాలి. నెట్ట అంతే చాలు, వస్తువులు కూడా తిడుతున్నాడు. నాకు అది చాలా బాధగా ఉంది. వస్తువులు తిడుతున్నాయా? ఏం తిట్టిన నిన్ను? మొన్న ఎండలో బాగా తిరిగి 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 ఇంటికి వచ్చానండి. మంచం మీద పడుకున్నానండి. ఎక్కడి నుంచి వచ్చిందో ఓ నిమ్మకాయ దొల్లుకుంటా వచ్చింది. నేను నిమ్మకాయని రా చూడరా, ఎలా తిరిగి తిరిగి అలసిపోయావో. నన్ను పిండుకుని తాగరా, హుషారు వస్తుందిరా, హుషారు వస్తుందిరా. అది నాకు అరే తురే అంటుంది. అక్కడే నాకు బాధ వేస్తుంది. నిమ్మకాయ నీళ్ళు తాగేవా? ఏమండి, అది అంతలా తిట్టాక మనిషి అన్నవాడు ఎవడన్నా తాగుతాడా? తాగడు, కానీ నువ్వు తాగొచ్చు, కానీ నువ్వు తాగొచ్చు. ఏసీ ఆన్ చేయబోయాను. ఓకే. ఎయిర్ కూలర్ అందుకుంది. ఆగరా, నేను ఎయిర్ కూలర్ రా. ఏసీ వేసుకుంటే బిల్లు బాల్డ్ వస్తుందిరా. నాలో నీళ్లు పోయి చల్లగా ఉంటా, ఇల్లంతా చల్లగా ఉంటుందిరా. అంతా అది కూడా రైతులు అంటే ఎవడన్నా వేసుకుంటాడండి? మనిషి బుద్ధున్నవాడు వేసుకుంటాడా? వేసుకోడు, కానీ నువ్వు వేసుకోవచ్చు. నార్మల్ చిచ్చి అన్ని కాదు, బుర్ర పాడైపోయి మళ్ళీ బయట రిలాక్స్ అవుతాను. బయటకు అలా తిరిగేసి వచ్చి తిడితే తిట్టిందిలే అని చెప్పి మళ్ళీ నిమ్మకాయ నీళ్ళే కలుపుకుని తాగాను. నిమ్మకాయ ఎక్కడి నుంచి వచ్చిందో కానీ అది బుర్ర పాడైపోయింది. బుర్ర బాగోలేదురా, వెళ్ళిపోతాను. నేను నీ టీంలో ఆర్టిస్ట్ పేమెంట్ సరిగ్గా ఎవరా, పేమెంట్ సరిగ్గా ఎవరా? మరి జడ్జెస్, హూస్ కమింగ్ అప్ నెక్స్ట్? నెక్స్ట్ ధనరాజ్. ధనరాజ్ గారు, ఒక పెద్ద సెలబ్రిటీని శానిటరీ వేర్ షాప్ ఓపెనింగ్ పిలిస్తే అక్కడ అతను ఇచ్చే బిల్డప్. ఓకే సార్. రండి. నమస్కారం అండి. నేను ఒక కాంప్లెక్స్ పెట్టాను, మనిషి భారాలన్నీ తగ్గించే ఒక కాంప్లెక్స్. దేనికైనా పబ్లిసిటీ కావాలిగా, అందుకని సునామీ స్టార్ సుధాకర్ గారిని దాని ఓపెనింగ్ పిలిచాను. ఆయన కోసం వెయిట్ చేస్తున్నా. సార్ రండి సార్. మీరు వస్తానంటే బౌన్సర్స్ ఎవరు రానన్నారు సార్. ఓపెన్ చేయండి సార్. ఏం ఓపెనింగ్ చేయాలి? ఇది సులభ కాంప్లెక్స్ సార్, భారాన్ని అంతా తగ్గించేది ఇదే. నువ్వు కాంప్లెక్స్ అన్నావు కదా సార్. నిన్న ఒక రాత్రి సినిమా చూశానండి మీది. మీ ఎక్స్ప్రెషన్స్, మీరు ఇచ్చిన మూవీలో ఎక్స్ప్రెషన్స్ చూసిన ప్రతి ఒక్కళ్ళు అలా వెళ్ళి పోసుకుంటున్నారు. మీరే కరెక్ట్ అని ఈ ఓపెనింగ్ మిమ్మల్ని తీసుకొచ్చాను. కట్ చేయండి సార్, కట్ చేయండి. ఓకే సార్, అయితే థ్యాంక్ యూ. ఇక ఓకే, నేను వెళ్ళొస్తాను. బాయ్. ఎక్కడికి వెళ్తారు సార్? అదేంటి, రెస్టారెంట్ కి వెళ్తాము. అవును. ఒక హీరో వచ్చి రెస్టారెంట్ లో భోజనం చేశారంటే ఆ రెస్టారెంట్ కి సేల్స్ పెరుగుతాయి. అవును. అలాగే మీరు కూడా కొంచెం ఓపెనింగ్ చేయండి. ఇరుకోవాల్సి వస్తుందని నేను ఎప్పుడు అనుకోలేదు. కొన్ని ఫోటోలు మీ తీసుకుంటున్నాను సార్. కింద కూర్చోండి సార్. మీ ఫోటోలు నేను పబ్లిసిటీగా వాడుకోవచ్చా? వాడుకో గానీ. మీ ఫస్ట్ ఫోటో, మీ రెండో ఫోటో, సార్ అసలు మూడో ఫోటోతో సేల్స్ మామూలుగా పెరగవు సార్. వీడియోనే సార్, ఈసారి వీడియో సర్ప్రైజ్. ఏంట్రా ఎట్టకారమా? సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్, మీ మా ఓపెనింగ్ వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. టైమ్స్ అప్. థ్యాంక్ యూ. ఓకే, సో ఫ్రైడేని బాగా ఎంజాయ్ చేశారు కదా. మళ్ళీ సాటర్డే కలుద్దాము విత్ మోర్ ఎంటర్టైన్మెంట్ అండ్ మోర్ ఫన్. సీ యు టుమారో. బై బై.